బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య గారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మనకి తెలుసు, ఒకప్పుడు బీసీల మద్దతు కోసం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల మద్దతు కూడగట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణయ్య గారు పార్టీలో లేనప్పటికీ ఆయనకి పిలిచి మరీ రాజ్యసభ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆ తర్వాత ఒకటి రెండు సభల్లో, జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కృష్ణయ్య గారు పాల్గొని అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్లో ఆకాశానికి ఎత్తారంటే, ఆయన అన్న ఒక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారంట సంఘ సంస్కర్త అంట. అంటే వేలాది కోట్ల రూపాయలు దోచేసిన కేసుల్లో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సంఘ సంస్కర్తగా కనపడ్డారు ఈ కృష్ణయ్య గారికి. ఎందుకంటే ఆయనకి రాజ్యసభ ఇచ్చారు కాబట్టి. మనం ఒక్కసారి వెనక్కి చూస్తే ఇదే కృష్ణయ్య గారిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టింది. ఆయన గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఓడిపోవడంతో ఆయన అక్కడ రామరామ్ చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు జగన్కి రామరామ్ చెప్పడానికి సిద్ధం.